హలో గాయస్, ఈరోజు మనం జిఎఫ్సి ప్రొసీజర్ అండ్ యూజెస్ ఆఫ్ జిఎఫ్సి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అండ్ జిఎఫ్సి అంటే దాని మీనింగ్ ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. దానివల్ల యూజెస్ ఏంటంటే ఇది మనం ఫేస్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ యూజ్ చేయొచ్చు. చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ఈ జిఎఫ్సి ప్రొసీజర్ చేస్తే హెయిర్ ఫాల్ చాలా వరకు మనకి రెడ్యూస్ అయ్యి అండ్ న్యూ హెయిర్ గ్రో అవుతుందన్నమాట ఈ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల. అండ్ ఫేస్ కూడా మనము ఈ ప్రొసీజర్ చేసినట్టయితే పోర్స్ అనేవి మినిమైజ్ అవ్వడము అండ్ ఫేస్లో గ్లో రావడము ఇవన్నీ ఉంటుంది ఈ జిఎఫ్సి ప్రొసీజర్ వల్ల. ఇప్పుడు ఈరోజు మనం దానికి ఏం కావాలో ఒకసారి చూపిస్తాను, ప్రొసీజర్ అండ్ వాట్ బ్రాండ్స్ ఐమ్ యూజింగ్ ఆల్ దాట్. అండ్ ఫస్ట్ అయితే మనకు కావాల్సింది నంబింగ్ క్రీమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10cc సిరంజ్ టు విత్డ్రా ది బ్లడ్. అండ్ నేను ఫోలీరిచ్ కంపెనీ యొక్క జిఎఫ్సి కిట్ వాడుతున్నాను. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ బ్రాండ్. ఐ వాంట్ నాకు రిజల్ట్స్ పక్కాగా రావాలి. ఇంకా మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, బట్ నేనైతే క్వాలిటీ బ్రాండే వాడతాను అనమాట. సో దిస్ ఈజ్ వియాతా ఫోలీరిచ్ జిఎఫ్సి కిట్. ఇందులో మనకి 1 butterfly cannula to withdraw blood, and I will get ఒక కిట్లో వచ్చేసి 2 టెస్ట్ ట్యూబ్స్ వస్తాయి. అండ్ ఈ టెస్ట్ ట్యూబ్లో బ్లడ్ ఫిల్ చేసి అండ్ దాన్ని 30 minutes సైడ్ అలా పెట్టేసి, అండ్ ఇక్కడ మిషన్ కనిపిస్తుంది కదా, దీనే సెంట్రిఫ్యూజ్ మిషన్ అంటారు. దీంట్లో ఒక 10 minutes మనకి డిజైర్డ్ స్పీడ్లో రొటేట్ చేస్తే మనకి జిఎఫ్సి అనేది పైన సెపరేట్ అవుతుంది. అండ్ దాన్ని మనం ఇన్సులిన్ సిలిండర్స్లోకి తీసుకొని హెయిర్ అంటే హెయిర్, లేదంటే ఫేషియల్ ప్రొసీజర్ అయితే ఫేస్కి ఇంజెక్ట్ చేసుకుంటే మీకు డెఫినెట్గా చాలా గుడ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈరోజు నేను ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రొసీజర్, రండి. ఇదైతే నంబింగ్ క్రీమ్ అనమాట. ఎనస్థీషియాలా పనిచేస్తుంది ఫేస్కి. ఇంజెక్ట్ చేసినప్పుడు పెయిన్ రాకుండా అనమాట. సో ఇక్కడ మా సిస్టర్ అయితే నంబింగ్ క్రీమ్ అప్లై చేసేసి దాని మీద షీట్స్ అయితే పెట్టింది. సో నంబింగ్ క్రీమ్ అనేది ఫేస్కి స్టిక్ అయి ఉంటుందన్నమాట. సో గాయస్, ఈ వ్యాంపైర్ ఫేషియల్ కనుక మీరు బయట ట్రై చేయాలనుకుంటే సెషన్కి వచ్చేసి 3000 4000 అలా ఛార్జ్ చేస్తారు. మా అక్క డాక్టర్ అనమాట, మీకు లో కాస్ట్లో చేస్తుంది. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఫోన్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. లో కాస్ట్లో అయితే మీకు వ్యాంపైర్ ఫేషియల్ అనేది చేసేస్తుంది. ఆ నంబింగ్ క్రీమ్ అనేది లోకల్ ఎనస్థెటిక్ అనమాట. మనం ఇప్పుడు నీడిల్స్తో స్కిన్ కానీ హెయిర్ కానీ పియర్స్ చేసినప్పుడు పెయిన్ అసలు ఉండదన్నమాట. ఇది కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ ప్రొసీజర్, మీరేం భయపడక్కర్లేదు. పెయిన్ ఫ్రీగా ఇదంతా చేయించుకొని ఫేస్ అండ్ హెయిర్ సో గైస్, నంబింగ్ క్రీమ్ అయితే రాసి 10 minutes అవుతుంది. సో అది ఎనస్థీషియా లాగా ఫేస్కి పనిచేస్తుంది. ఇంకా మనం అయితే బ్లడ్ని తీసుకోవడానికి వెయిన్స్ ఉన్న చోట బ్యాండేజ్ని అయితే వేసి, వెయిన్స్ ఉన్న చోట కరెక్ట్గా ఇంజెక్ట్ చేయాలి. చూసుకొని ఇంజెక్ట్ చేయండి. గ్రీన్ కలర్లో వెయిన్స్ కనిపిస్తాయి చూడండి, అక్కడ మాత్రమే తీయాలి. వేరే చోట పెడితే మీకు బ్లడ్ రాదు. కరెక్ట్గా గ్రీన్ కలర్గా కనిపించిన దగ్గరే పెట్టి బ్లడ్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా సక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మా అక్క అయితే నాకు 10 ml బ్లడ్ అయితే సక్ చేసింది. 10 ml అయితే సరిపోతుందంట. ఇప్పుడు ఈ బ్లడ్ని మనం ఏం చేయాలంటే దీనిలో ఉన్న ప్లాస్మాని వేరు చేయాలి. ఆ ప్లాస్మాని మనకి ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్ ఇందులో. సో గాయస్, ఒకటి మర్చిపోకండి, బ్లడ్ తీసిన వెంటనే అక్కడ కాటన్ పెట్టేయాలి అండ్ పైన ఉన్న బ్యాండేజ్ తీసేయాలి, లేదంటే బ్లడ్ బయటికి వేస్ట్ అయిపోతుంది. సో ఇంకా ఆ వచ్చిన బ్లడ్ని అయితే ఈ టెస్ట్ ట్యూబ్లో వేసేయాలి. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించాం కదా, సో అదైతే ఇందులో వేసేయాలి. ఇందులో అయితే బ్లడ్ని ప్లాస్మాని సపరేట్ చేసే సబ్స్టెన్స్ ఉంటుంది. అండర్లో మీకు కనిపిస్తుంది చూసారు కదా, అదే అన్నమాట. ఇప్పుడు మనం బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం కదా, ఈ ట్యూబ్ని ఒకసారి 5 to 6 times ఇన్వర్ట్ చేసుకొని ఇంకా సెంట్రిఫ్యూజ్ చేసుకోండి. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఒక 30 minutes సైడ్ పెట్టుకోవాలి. దాని తర్వాత సెంట్రిఫ్యూజ్ స్టార్ట్ చేయాలి. సో గాయస్, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మిషన్ మనకి బ్లడ్ని ప్లాస్మాని సపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సెంట్రిఫ్యూజ్ చేయడం స్టార్ట్ చేసాం మేమైతే. ఆ బ్లడ్ శాంపిల్ని అయితే అందులో పెట్టేసి ఒక 10 minutes అందులో అలా వదిలేయాలి. అలా రౌండ్ తిరుగుతూ ఉంటుందన్నమాట.
సో గైస్ 10 మినిట్స్ అయిపోయింది. ఇంకా నేను ఆ శాంపిల్ని అయితే బయటికి తీసాను. చూసారు కదా బ్లడ్ ప్లాస్మా ఎలా సపరేట్ అయిపోయినాయో. పైన ఎల్లోగా ఉంది ప్లాస్మా, కింద అయితే బ్లడ్ అనమాట. సో సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత రెడ్ బ్లడ్ అనేది కిందకు వెళ్ళిపోతుంది, ప్లాస్మా అనేది పైకి వస్తుంది. సో ఆ ప్లాస్మాని మనం సిలిండర్లోకి తీసుకొని ఫేస్ మీద ఇంజెక్ట్ చేయాలన్నమాట. అలా చేస్తేనే దాన్ని వ్యాంపైర్ ఫేషియల్ అంటారు. సో అలా చేయడం ఫేస్ మీద చూసారు కదా, అక్కడ ఇంజెక్ట్ చేసినప్పుడు మీరు ఎంత నమ్ క్రీమ్ రాసినా పెయిన్ అనేది అలాగే ఉంటుంది. సో గైస్ ఈ వ్యాంపైర్ ఫేషియల్ చేసిన వెంటనే మనకు రిజల్ట్స్ చూపించదు. ఒక 2 డేస్ తర్వాత మనం అక్కడ పంచర్ చేసిన చోట కొల్లాజన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఫేస్ అనేది స్మూత్ అవుతుంది. అప్పుడు చేసిన వెంటనే అయితే మీకు చాలా కొంచెం బ్లడ్ వచ్చి అది కొంచెం ఫేస్ అయితే భయంకరంగానే ఉంటుంది, ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు. అండ్ పెయిన్ కూడా ఉంటుంది బ్లడ్ అనేది వచ్చిన తర్వాత. సో ఇంకా ఫేస్కే కాదు హెయిర్కి కూడా మీరు అప్లై చేయొచ్చు. మీకు ఎక్కడైతే హెయిర్ లాస్ అవుతుంది అనుకుంటున్నారో ఇలా ప్లాస్మాని అక్కడ ఇంజెక్ట్ చేయండి, మీకు బాగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ హెయిర్ లాస్ కూడా తగ్గుద్ది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియోకి బాయ్.